హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. నా ఆనందం నీవేనయ్యా, నా అతిశయము నీవేనయ్యా. నా ఆనందం నీవేనయ్యా, నా అతిశయము నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. బ్రతుకు దినములు ఏ మనుష్యుడు నిలువడని, నీకు విరోధముగా ఏ ఆయుధము లేదని. నీ బ్రతుకు దినములు ఏ మనుష్యుడు నిలువడని, నీకు విరోధముగా ఏ ఆయుధము లేదని వాగ్దానం చేసావయ్యా. వందనాలు నా యేసయ్యా, చేసావయ్యా. వందనాలు నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. నాకు తెలియనన్నావు, నీ తోడు నీడగా ఉంటాను అన్నావు. నీ వెళ్ళు మార్గము నాకు తెలియనన్నావు, నీ తోడు నీడగా ఉంటాను అన్నావు. నమ్మదగిన దేవుడవయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. నేనడుగు పెట్టు చోటు దీవించి ఉన్నావు, నా చేతి పనిని స్థిరపరిచి ఉన్నావు. నేనడుగు పెట్టు చోటు దీవించి ఉన్నావు, నా చేతి పనిని స్థిరపరిచి ఉన్నావు. ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. నా ఆనందం నీవేనయ్యా, నా అతిశయము నీవేనయ్యా. నా ఆనందం నీవేనయ్యా, నా అతిశయము నీవేనయ్యా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ
దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే మహిమ మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి వారందరినీ దీవించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 పునీత మత్తాయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 24 నుండి దైవ వచనములు. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభువా, నాకు సహాయపడుము అని ప్రార్థించును. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వెయ్యతగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తిన్నును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చతగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, సామాన్య 20వ ఆదివారములోనికి ప్రవేశించినప్పుడు మన తల్లి అయిన శ్రీ సభ ఇచ్చినటువంటి సువార్త భాగము మత్తాయి సువార్త 14వ అధ్యాయము 23 నుండి వచనములో 25 నుండి మనము విని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనములో ముఖ్యమైనటువంటి కార్యమేమనగా, ఒక విజాతీయ స్త్రీ అయినటువంటి కానానీ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి తన బిడ్డ కోసము ఎంతో ప్రాధేయపడి సహాయం అర్థించినటువంటి ఒక రంగమే మనము ఈ సువార్త భాగములో చదివి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మత్తాయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చూస్తా. ఆ ప్రాంతమున నివసించుచున్న కాననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మికిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనును. చూడండి, ఆ కుమార్తె కానానీ స్త్రీ తన కుమార్తె అపవిత్రాత్మచ్చే దయ్యం బట్టి మిక్కిలి బాధపడుచున్నది. తానుకు యోగ్యత లేనటువంటి, అర్హత లేనటువంటి ఒక ఆ యహూదుడు అయినటువంటి యహూదా వంశములో ఉన్న ప్రవక్త ఆయన యేసయ్య దగ్గరికి వస్తున్నారు.
యేసే దగ్గర వచ్చినప్పుడు చాలామంది యూదులు ఉన్నారు. ఒక పెద్ద జన సమూహము అక్కడే ఉన్నారు. అలాగే జన సమూహం మధ్యలోనికి ఆ కుక్కకు సమానంగా చూచినటువంటి ఆ వంశములో ఉన్న కానానీయులు ఆ యెహూదులు ఎప్పుడూ కుక్క సమానముగా చూస్తున్నారు. అలాగే పనికిరానటువంటి ఒక హీన జాతి అయినటువంటి వర్గమైనటువంటి ఈ కానానీయ వంశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ యెహూదుల మధ్యలోనికి వచ్చి వారి యొక్క ప్రవక్త అని చెప్పబడినటువంటి ఆ యేసు దగ్గరికి వచ్చి, ఇదిగో నా కుమార్తె ఆ పవిత్రాత్మచే బాధింపబడుతుంది, నీకు మాత్రమే అది స్వస్థత చేయటానికి సాధ్యమయ్యేది, వేరే వారికి సాధ్యమే కాదు. కాబట్టి ఇదిగో నా మీద దయ చూపుము, నా మీద కనిగిరం చూపుము అని ఆ సోదరి ఆ జన సమూహములో వచ్చి కుక్కకు సమానంగా తన్ను చూచినప్పటికీ కూడా ఆ ప్రభు దగ్గరికి వచ్చి మనవి చేస్తున్నాం. కారణం ఆమె ఒక విశ్వాసి, ఒక దేవుడి మీద ఆధారపడిన వారు. అది యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వాక్యములో మనం చూస్తుండే, యోహాను సువార్త 12:44. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. ఇదిగో ఈ కానానీ స్త్రీ ఒక విదేశీయ స్త్రీ. ఈ స్త్రీ నన్ను కాదు విశ్వసించినది, నన్ను పంపిన తండ్రిని విశ్వాసం ఉంది. నేను కేవలం ఒక ప్రవక్త అని ఆమె దృష్టిలో ఉన్నారు. కారణం అనేక మంది మానవులకు చేయలేనిటువంటి విధంగా అద్భుత కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మన మధ్యలో యెహూదుల వంశములో యెహూద వర్గములో ఒక ప్రవక్త వచ్చాడు. ఇది పాత గ్రంథములో మనం చూస్తున్నాం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రవక్త వస్తున్నారు. అలాగా దేవుని నుండి వచ్చినటువంటి ఒక ప్రవక్త అని, దేవుని యొక్క శక్తి ఈ ఆయనలో ఉంటుంది అని నమ్మకంతోనే ఆ విజాతీయ స్త్రీ యేసే దగ్గరికి వచ్చారు. ఇదిగో తండ్రి దేవుడు, పరలోకములో ఉన్న తండ్రి దేవుడు ఇదిగో ఈ ఆయనకి ప్రత్యేకమైన వరం ఇచ్చి ఉన్నారు. కాబట్టి యేసే అంటున్నారు, నన్ను విశ్వసించిన వాడు నన్ను కాదు, నిన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అందుకే ఈ సహోదరు నా దగ్గరికి వచ్చారు. ఇదిగో ప్రజలందరూ ఎదుట ఆమెని ఒక కుక్క సమానంగా చూస్తుండే కూడా ఆమెలో ఉన్న గట్టి విశ్వాసము మామూలైన విశ్వాసం కాదు. వారు నిన్ను త్రోసేస్తే కూడా ఈ ప్రవక్త తండ్రి దేవుడిని తొలగించడు, త్రోసివేయడు అనే నమ్మకంతోని ఆ జన సమూహ మధ్యలోనికి తన బిడ్డ కోసము పదే పదే ప్రార్థన చేయటానికి, మనవి చేయటానికి వచ్చారు. కాబట్టి ఆ యేసయ్య మనోభావం చూడండి. 23వ వాక్యము, 24వ వాక్యము, 15:24. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని. చూడండి, నేనెందుకు వచ్చినారని యేసయ్య ఇదిగో ఆమె మనవి అర్థించినప్పుడు యేసయ్య చెప్తున్నారు, నేను యెహూదా నా ఇశ్రాయేలు వంశములో చెదిరిపోయిన గొర్రెల కోసం మాత్రమే వచ్చారు. ఇది యేసయ్య ఆమెలోని విశ్వాసాన్ని రెట్టింపు చేయటం మాత్రం కాదు, ఆ సమూహములో ఉన్నటువంటి ఒక దురాలోచన లేకపోతే మూఢ నమ్మకాలని తొలగించి ఇది యథార్థమైన దేవుని ఆరాధించినటువంటి వ్యక్తులుగా మీరు మారాలని ఒక హెచ్చరిక. ఇది ఎలాగే అంటే యెహూదులు అనుకున్నారు, రక్ష మనకు మాత్రమే, నిత్య జీవం మనకు మాత్రమే. ఈ కుక్కకు సమానంగా ఉన్నటువంటి కానానీ స్త్రీలకు, విజయాదీలకు, పాపులకు రక్ష లేవు అనేటువంటి రూఢిగా ఉన్న ఒక నమ్మకం వారిలో ఉంది.
యేసయ్య అది తప్పని చెప్పినటువంటి కార్యమే యేసయ్య నోటి నుండి ఇదిగో నేను ఈ లోకానికి వచ్చేది ఇదిగో ఆ ఇశ్రాయేలు వంశములో నుండి తప్పిపోయిన గొర్రెలకు మాత్రమే, రక్ష వారికి మాత్రమే ఉన్నటువంటి ఆ చట్టాన్ని మీరి దేవుడు తన కరుణ చూపించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ దేవుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, సృష్టిస్తున్నారు. ఇదిగో నేను వచ్చేది సర్వ జనావళికి, సమస్త జనులకు రక్ష ఇవ్వటానికి. ఇదే మనము కీర్తన 67వ అధ్యాయం 1-2 వాక్యములో మనము చదివేది. కీర్తన 67:1-2. దేవా మా మీద దయజాపి మమ్ము దీవింపుము. ప్రభువా నీవు నా మీద దయ చూపి మమ్మల్ని దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపు. మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపనీయుడు. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనెను. అప్పుడు సకల జాతులు మీ మంచితనము తెలుసుకుందురు. ప్రైజ్ ది లార్డ్. సకల జాతులకు మా మీద మొహం చూపి, మీ ముఖాన్ని చూపి ఆ వెలుగు వచ్చి మేమందరం అంధకారము నుండి బయటికి వచ్చినప్పుడు సకల జాతులకు ఇదిగో రక్షకుడు వచ్చి ఉన్నారనే నిజ సత్యాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ప్రియులారా మా పై దయ చూపుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియులారా యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఆ సహోదరి కానేని స్త్రీ చెప్పిన మాట ఏమి? 26వ వాక్యము, మత్తయి సువార్త 15:26. బిడ్డలు రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానమిచ్చను. చూడండి, కుక్క పిల్లలకు బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకి ఇవ్వకూడదు. ఇదిగో మీ క్రింద బెల్లం క్రింద పడినటువంటి ముక్కలు కుక్కలు తినడానికి అర్హత ఉంది అని చెప్పినప్పుడు కుక్క పిల్లలకి బిడ్డలకున్న ఆ రొట్టె ఇవ్వటానికి వీలు లేదని చెప్పినప్పుడు ఈ ఆమె చెప్పేది ఏమి? 27వ వాక్యం 27, మత్తయి సువార్త 15:27. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని బదులు పలికను. చూడండి, కుక్క పిల్లలు కూడా అర్హత ఉంది. ఏది? ఆ యజమాని యొక్క బిడ్డలకు మాత్రం తింటున్నటువంటి రొట్టెలను అది క్రింద పడితే అది వారికి కాదు అర్హత, అది కుక్క పిల్లలకి అర్హత. అప్పుడు ప్రియులారా దేవుని నమ్మి దేవుని కారుణ్యము ఆ కనిరాని కోసము విశ్వసించినటువంటి సహోదరి ఏమంటున్నారు? యేసయ్య నీ దేవుని నుండి వచ్చిన ప్రవక్త కనుక మీ నుండి మీ పిల్లలకి ఇచ్చి బ్యాలెన్స్ వచ్చేది, మీ బ్యాలెన్స్ వచ్చేది ఇదిగో మాకు కూడా అర్హత ఉంది, కుక్క పిల్లలకు కూడా అర్హదే, అది మాకు సొంతమే. అనగా మీ యొక్క అద్భుత శక్తులు, మీ యొక్క అద్భుత ప్రవచన వరములు, మీ యొక్క స్వస్థత కార్యాలు మాకు కూడా అర్హత ఉంది అని ఆమె ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా ఈ 2 కార్యాల ద్వారా 2 చట్టాలని ఆ నమ్మకాన్ని దురాలోచనలను దేవుడు తీసేసి రక్ష మానవులందరికీ అని తెలియచేసిన కృపే. దేవుని కృప మానవులందరికీ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను. చూడండి, ఇది కానాన్ స్త్రీలోని విశ్వాసము. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కోసము నిందల మోయటమే అందరిచ్చిన బహుమానానికన్నా గొప్పది, శ్రేష్టమైనది.
అందుకే రాబో ఇచ్చినటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి తేజస్సు మహిమ కొరకు ఆమె ఆ జన సమూహంలోని వచ్చి తండ్రి దేవుని నుండి వచ్చిన ప్రవక్తి అయిన యేసయ్యతో తన మనవలు అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. తన ఆ యేసయ్యకి మాత్రమే నా బిడ్డని స్వస్థతపరచటానికి సాధ్యమయ్యేది, వేరే వారికి సాధ్యమే కాదు అని గట్టి దృఢ విశ్వాసము, ఆ నమ్మకము ఆమెలో ఏర్పడింది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం, ఇప్పుడును అందే తన కృప యొక్క ఏర్పాటు వలన ఇప్పుడు కొందరు మిగిలి ఉన్నారు. చూడండి, దేవుని యొక్క కృప వలన ఇప్పుడు కూడా ఇలాగ గట్టి విశ్వాసమున్న ప్రజలు ఈ ప్రపంచములో మినిగి ఉంటుంది అని పౌలు గారు చెప్పటమే. ఈ గట్టి విశ్వాసం ఉన్న వాళ్ళమే వారిని దేవుడు వెతక్కి వచ్చారు, వారే చెదిరిపోయినారు. దానికి యేసు ప్రభు వీరికిచ్చిన జవాబు, మీరు చట్టాలు పూర్తి చేసి మాకే రక్ష మాకే అని చెప్పి ఇదిగో ప్రతి విశ్రాంతి దినం దేవాలయంలో వెళ్ళి భాగ్యమైనటువంటి ఆచారం పాటించిన వారికి రక్ష చాలా దూరంగా ఉంది అని ఒక హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాం దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు, ఇదిగో దేవుని కృప కోసము, ఇదిగో దేవుని కోసం కష్టాలు పొంది ఆ దేవుని యొక్క కృపలో జీవించిన వారికే నేను రక్ష ఇచ్చేది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యము. రోమిలకు రాసిన పత్రిక 11:6. ఎన్నిక కృప వలన జరిగిన చేయి, అది క్రియల వలన జరగలేదు. అట్లు కానిచే నిజముగా కృపయే కాదు. చూడండి, మీకు యోగ్యత బట్టి కృప వచ్చినప్పుడు అది కృప కాదు, టాలెంటే. అయితే దేవుడు కనిగిరాని బట్టి మీకు కృప ఇచ్చినప్పుడు కృపయే, లేకపోతే కృపే కాదు. ఇప్పుడు దేవుని యొక్క కనిగిరమే ప్రతి దానికి ఆధారము. అదే మనము ప్రవేశన ఆరాధన పాటలో దేవుని యొక్క మీరే మాకు ఆధారం, దేవుడే మనకు ఆధారం. అందుకు స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము ఆ పాటల ద్వారా మనకు నేర్పించినప్పుడు ఏమి, మన జీవితానికి దేవుడు కనిగిరం ఇచ్చేది. అది మనలో ఉన్నటువంటి కృషి గల ప్రయత్నాలు కాదు, అది యోగ్యత కాదు. ఇప్పుడు అందుకే యోగ్యత లేనటువంటి సహోదరి ఆ సమూహంలో రావటానికి వీలు లేనటువంటి ఇదిగో దూరంగా నిలబడే ఆ సహోదరి ఆ యేసయ్య ముందు వచ్చి, ఇదిగో ప్రభువా, మీలో ఉన్నటువంటి నా తండ్రి దేవుడు, ఆ పరలోకముందున దేవుడు, ఏదో ఒక్క దేవుడు, నేను నమ్మిన దేవుడి నుండి వచ్చిన వాడే నీవు. ఆ దేవుడు ఇదిగో నీకు మాత్రం కాదు, మిగిలిన వారికి కూడా నీ కృప ఇవ్వటానికి మాకు అనుగ్రహాలు ఇస్తున్నారని తెలియజేస్తున్నాం. అందుకే కీర్తన 67వ అధ్యాయం 7వ వాక్యం, కీర్తన 67:7. దేవుడు మనలను ఆశీర్వదించెను, ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించెను. నేల 4 చేరగుల వరకును గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. చూడండి, దేశమంతటా 4 దిక్కుల 4 చెరువులలో ఉన్నటువంటి ప్రజలందరూ అతనిని గౌరవించునుగాక. ఇప్పుడు ప్రియులారా, అదే దేవుని యొక్క కోరిక. ప్రతి ఒక్కరు బిడ్డలు కాబట్టి సృష్టి ఆరంభంలో ప్రతి ఒక్కరిని వర్గం లేకుండా, చట్టాలు లేకుండా ఆ దేవుని యొక్క ఆత్మ ఇచ్చి కనిగిరముతో సృష్టింపబడిన ప్రతి ఒక్క బిడ్డలు దేవుని దగ్గర ఉండాలని దేవుని కోరిక. దానికి మానవులు చేసినటువంటి చట్టాలు కానీ, మానవులు చేసిన వర్గత్వం కానీ, మానవులు చేసినటువంటి ఏమాత్రమైనటువంటి వారి సుఖాని కోసం ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యాలు విలువలేదు. కాబట్టి రక్ష అనేది వారు అందరికి ఉన్నది. అందుకే యెషయా 54వ అధ్యాయం 7వ వాక్యముల ప్రభువు చెప్పిన మాట ఏమనగా, యెషయా 54:7, కోపము వలన ఒక క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగు చేసి కొండిని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణిందిను అని నీ రక్షకుడైన ప్రభువు
పలుకుచున్నాడు. ప్రియులారా, శాశ్వతమైన కారణంతో నిన్ను పలుకు ఆ ముఖము దీని మీ మీద కోపంతో ఉన్నప్పుడు ముఖాన్ని తిప్పినారు. ఇప్పుడు శాశ్వతమైన కృపతో నిన్ను ఆదరిస్తున్నాను, కాపాడుతున్నారు, ఆదుకుంటున్నారు. ఇదే దేవుడు చేసిన గొప్ప కార్యం. యేషయా 56:1 యేషయా 56:1. ప్రభువు ఇట్లు నడుచున్నాడు, మీరు నీతి న్యాయములు పాటింపుడు, నేను సత్యరమే మిమ్ము రక్షింతును, నా ధర్మము నీతి న్యాయము పాటించినడు సత్వరమే నేను నిన్ను రక్షించును. ఇంకా నేను సత్యరమే మిమ్ము రక్షింతును, నా ధర్మము చూడండి, దేవుడు చెప్పే మాట ఏమి? మీకు రక్షణ ఇవ్వాలంటే న్యాయమును నీది పాటించాలి. అప్పుడు సత్వరమే నేను నీకు రక్ష ఇస్తాను. ఆ కృప ఇచ్చినటువంటి దేవుడే. ఆ దేవుడు నడుచున్నాడు. ఆ దేవుడు చెప్పే మాట ఏమి? ఇదిగో నా రక్ష, నా కనికరం ఒక్క వ్యక్తికి, ఒక్క వర్గానికి మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ తన త్యాగ మనోభావంతో, తన వేదనలో తన నామాన్ని మహిమపరచటానికి వేదన పొంది నా యొద్దకు వచ్చినప్పుడు నా మహిమ వారి జీవితం ద్వారా వెల్లడి చేసినప్పుడు, సాక్షిగా నిలబెట్టినప్పుడు నా కృప వారిలోనికి వచ్చేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 11:20-21 ప్రభు తెలియచేయనిది కార్యం ఇది. సహజ కొమ్మలైన యూదులనే దేవుడు శిక్షింపగా విడిచిపెట్టలేదు, అట్టులైనచో మిమ్మును విడిచిపెట్టునని కొందరా. 21 దేవుడు ఎందటి దయను చూపనో, ఎందటి కాఠిన్యమును ప్రదర్శించునో గమనింపుడు. భ్రష్టులైన వారి విషయమున ఆయన కఠినముగా ఉన్నాడు, కానీ మీరు ఆయన మీపై దయ చూపును కాకున్నచో మీరును నరుక్కి వేయబడుదురు. చూడండి, దేవుడు దుష్టులైన వారి మీద దయ చూపుతారు, మంచి వాళ్ళ మీద. కానీ దేవుని ఎరిగి, దేవుని యొక్క మహా కనికరాన్ని ఎరిగి, తర్వాత దేవుని యొక్క చట్టానికి కానీ, ఆ దయాకి కానీ, కనికరానికి విరుద్ధంగా, ఆ ప్రేమకి విరుద్ధంగా ఆజ్ఞలు మీరి మనం పాపం చేసినప్పుడు దేవుడు కఠిన చర్యలు మన మీద చేసుకుంటారు. ఇదే కీర్తన 119 44 ప్రభు తెలియచేయనిది. కీర్తన 119:44. నేను ఎల్లవేళలా కలకాలము వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును. నేను ఎల్లవేళలా నీ ధర్మశాస్త్రం కలకాలము వరకు పాటిందును. అలాగా పాటించినప్పుడే మనకు రక్ష వచ్చేది. కీర్తన 27:1. కీర్తన 27:1. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడలేను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భయపడవలను. భయం లేకుండా దేవుడే నాకు కోట, జీవన కోట కనుక ఆ దీపమైన దేవుడు ఇదిగో మన దగ్గర ఉన్నాడు. ఆ దేవుని సర్వదా మొరబెట్టినప్పుడు మీకా 7:7 ప్రభు తెలియచేయనిదేమనగా, మీకా 7:7 నా శత్రువులో నా పదనముగాంచి ఆయన నా ముట్టకు నేను ప్రభువు కొరకు వేచి ఉందను. నేను నా మట్టుకు కొరకు, ప్రభు కొరకు నేను వేచి ఉన్నాను. ఇదే రక్షణ పొందటానికి నంబర్ 1 అర్హత. మనము ఆ కానానీ స్త్రీ ఎంత బాధలు వచ్చినప్పుడు కూడా ఆ దేవుని కొరకు, ఆ దేవుని మాట కొరకు వేచి ఉన్నాను. దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేని సమయంలో కూడా మాట్లాడడానికి అదే పదే ఏడిచిచ్చి విలపించుకొని ఆమె ఆ యేసయ్య వెనుకకు నడిచి ఆ దేవుని యొక్క నోరు తెరచారు. ఇది ఆ బలవంతమైనటువంటి ఆ గట్టి విశ్వాసము. అందుకు నేను నా మట్టుకు ప్రభు కోసం వేచి ఉంటాను. ఇంకా నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును. నేను రక్షించు దేవుని కొరకు నేను కాచుకొని ఉంటాను. నా దేవుడు నా మొర వినను. నా దేవుడు నా మొర వినను. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు మనము ఆ దేవుని కోసం కాచుకొని ఉండటం, ఆ దేవుడు తప్పనిసరిగా నా మొర వింటారు, ఇది నమ్మకం. ప్రియులారా, మానవులకు మనము అనుదిన గుడిలో వెళ్ళినప్పుడు కూడా, ఆ దేవకార్యాలు చేసినప్పుడు కూడా, దేవాలయముల పాటలు పాడినప్పుడు కూడా, మన కార్యాలు తీర్చలేకపోతే, మనకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం సాధారణంగా దేవుని నుండి దూరం అవుతున్నాం. కానీ ఆ కానానీ స్త్రీ చూపించిన ఒక మాదిరి ఉంది. ప్రజలు అక్కడ యేసు ప్రభువు యొక్క శిష్యులే, ఇదిగో ఆమెను ఏదో చెప్పేసి పంపయ్యా, ఎందుకు మనకు సిగ్గు కనపడుతుంది, మన దగ్గరే ఉండలేని వ్యక్తి, మనతో పాటు నడవడానికి అర్హత లేని వ్యక్తి, ఇదిగో మన మధ్యలో ఉంటున్నా, వెంటనే అది పంపించి, ఏదో ఒక ఫుల్ మాట చెప్పి పంపించేయ్యా, ఎందుకు ఊరికి ఆమెను ఇంత బాధ పెట్టుకొని కుక్క పిల్లలక మన దగ్గరికి చూస్తున్నాం, ఏదో మాట పంపించి తర్వాత రండి అని చెప్పవచ్చయ్యా అని శిష్యులు అంటున్నాం. కానీ ఆమె మాత్రం వదలలేదు, నేను నా దేవుని కాచుకుంటాను, నా మట్టుకు దేవుని వదలపెట్టను, నా మొర ఆయన విండి నాకు జవాబు ఇవ్వాలి. అది ప్రియులార గట్టి నమ్మకం. అందుకే మీకా 7:8 మీకా 7:8, నా శత్రువులో నా పదనము గాంచి ఉప్పొంగనక్కరలేదు, నేను క్రింద పడినను మరలా లేతును, నేనిప్పుడు చీకటిలో ఉన్నను, ప్రభువు నాకు వెలుగునొసగును. నేను పతనమైతే కూడా, నా చీకటిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు వెలుగిస్తాను. నా పతనాన్ని చూసి ఎవరు సంతోషించి ఆహ్లాదించాల్సిన పనియే లేదు. ఎందుకంటే తప్పకుండా నా దేవుడు నాకు ప్రకాశం ఇచ్చి నా చీకటి నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చిన యేసయ్య మన దేవుడు. ఈ గట్టి నమ్మకమే బిడ్డలారా, ఆమె కూతురు స్వస్థత పొంది ఉన్నారు. అందుకే యేసయ్య అంటున్నారు, ఇందటి విశ్వాసం నించుడు, మీ విశ్వాసం నమ్మకం చాలా మేలైనది, మీ మేలు తగినది మీ విశ్వాసము. కాబట్టి ఈ క్షణంలోని నీ కూతురు, నీ బిడ్డ ఇదిగా స్వస్థత పొంది ఉన్నారు. చూడండి, ఆ గట్టి విశ్వాసములో మనం పెరిగినప్పుడు మనకి ఎదుర్కొన్న సమస్యలు, మనకున్న బాధలు ఏ మట్టుకు భారం కాకుండా, ఇది దేవుని యొక్క ఆ మాటలు వినటానికి, దేవుని యొక్క స్వరం వినటానికి ఉన్న కృపలుగా మనం మార్చాలి. అప్పుడే మన యొక్క జీవితంలో దేవుని స్వరం విని బాధలలో ఇదిగో దేవుడిచ్చిన అనుగ్రహమని ఆ మనోభావం మనకి దేవుడు అనుగ్రహిస్తారు. లేకపోతే బాధలు సమస్యలు వచ్చినప్పుడు దాని నుండి దూరం పోయి ఎప్పుడు మనం ఫిర్యాదు చెప్పుకొని దేవుడు నాకేం చేయలేదని మనోభావంతో ఉండే ఆ దేవుని యొక్క శక్తి, ఆ గట్టి విశ్వాసం బలహీనపడినప్పుడు ఆ శక్తి మనకు దుర్బలమైపోతుంది. దేవుని యొక్క మహిమ మన జీవితం ద్వారా అనేక మందికి సాక్షులుగా మన జీవితం నడిపించటానికి కానీ బయలుపరచట కుదరలేకపోతారు. ఆ దేవుని యొక్క నామాన్ని కీర్తించటానికి మనకు సాధ్యం కాకపోతారు. కాబట్టి బిడలారా, ప్రతి నిమిషము మనకు వచ్చిన ప్రతి కష్టములో ఇదిగో దేవుని యొక్క మహిమ ఉంది, ఆ కృప ఉంది అని అర్థం చేసుకొని ఆ దేవుని స్తుతించాలి. సకల జాతికి దేవుడిచ్చినటువంటి రక్ష ఇదిగో ఇప్పుడు నా జీవితంలో ఆత్మ ఇచ్చిన గొప్ప వరము నాకు లభిస్తుంది అని నమ్మకం మనలో గట్టి విశ్వాసముతో మనం జీవిస్తాం. ప్రభు చేరలోనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించిన నా యేసయ్య, నీకే వందనము, నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్య పరిచయ సమయంలో ఒక్క వ్యక్తికి గుడిలో కానీ ఈ వాక్య పరిచయలు చేసిన చోటులో కానీ గానములు ఆలపించుకొని దేవునికి సేవ చేయడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుటానికి 11 పిల్లలని పవిత్రాత్మతో ప్రత్యేక కృప ఇచ్చి చదువు విషయంలో ఇంకా బెటర్ చదువు కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి విశ్వాసము అనుగ్రహము 9 మందికి అనుగ్రహించి
దేవుడు దీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ముగ్గురికి చేయి పైకి లేపటానికి కుదరలేని బిడలకి చేయి పైకి లేపటానికి ఆ బంధకాల నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. 10 మందికి పవిత్రాత్మ జ్ఞానవరం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక్క వ్యక్తి స్టెప్ నుండి క్రింద పడి కాలు అరికాలు దగ్గరే జాయింట్ దగ్గరే నొప్పి చాలా బాధలు ఉంటుంది. ఎంతో మాతృ తీసుకుంటే కూడా పోవటం లేదు. అటువంటి వ్యక్తికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 6 మంది త్రాగుడికి బానిసలైన వారికి ప్రభువా తో వేడుకొనండి, దాని నుంచి విడుదల పొందాలని ప్రత్యేకంగా హెచ్చరిక ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక్క వ్యక్తికి తల చుట్టుంది, అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నడునొప్పితో బాధపడుతున్న నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇద్దరికి భుజం నొప్పి మెడ నొప్పితో బాధపడుతున్న వారికి ఎప్పుడు నొప్పి ఉంది, అట్టుండిన వారి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మొహాల నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చిన్న పాటవాడు దేవుని స్తుతిస్తాం. అంధకార దారిలో నడిచిన వేళ అరచేతి వెలుగై నీవు నిలిచావు. ఆశలన్నీ ఆరిపోయినప్పుడు ఆనంద దీపమై వెలిగావు. విరిగిన నా మనసు గమనించి వెలకట్టలేని ప్రేమ చూపావు. నీ కరుణ చినుకులు కురిసిన వేళ వాడిన జీవితం పూసెనయ్యా. యేసయ్యా నీ చూపే నా వెలుగు. యేసయ్యా నీ ప్రేమే నా బలము. నీ నవ్వులోనే నా సంతోషం. నీ దయలోనే నా జీవితం. యేసయ్యా నా యేసయ్యా నీవే నా నిత్యాశ్రయం. ఎడారి లాంటి నా హృదయంలో జీవజలధారవై ప్రవహించావు. బలహీనమైన నా చేతులను బలపరచి ముందుకు నడిపావు. నా పిలుపును ఆలకించిన ప్రేమగల తండ్రివి నీవయ్యా. నీ సన్నిధిలో మోకరిల్లగా నా భారమంతా తొలగిపోయే. యేసయ్యా నీ చూపే నా వెలుగు. యేసయ్యా నీ ప్రేమే నా బలము. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. ప్రియులారా, ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. వారి అవసరములు, వారి కోరికలన్నిటిని దీవించమని ప్రార్థిస్తాం. ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి
ప్రమీల ఇన్నారెడ్డి కుటుంబము ప్రణది ఇంటికి రాకుండా బాధపడుతున్న తల్లిదండ్రులు ఆ ఇంటికి వచ్చేలాగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ సుజాత క్రాఫ్ బిడ్డ ఒక కుమారుడు కోసము, మార్క్ ఆశీష్ క్రాఫ్ కోసము, లూకా అభిషేక్ క్రాఫ్ కోసము, ఇమ్మాన్యువల్ అర్పిత క్రాఫ్ వారికి జీవితంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆనంద కుమారి యంగర్ బ్రదర్ కిడ్నీ రోగంతో బాధపడుతున్న ఆ సహోదరుడైన శ్రావణనే దేవుడు తాకి స్వస్థత చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ సాము జోనేఫ్ అరుణారెడ్డి కుటుంబము, బాల ప్రణీత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పవిత్రాత్మతో నింపబడి వారికి జీవిత సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ సునీల్ రెడ్డి ప్రసన్న మంచి ఆరోగ్య దేవుడు అనుగ్రహించి ఆత్మతో నింపబడటానికి బిడలైన వై దివ్య ఫర్జన్ రెడ్డి మంచి ఆరోగ్యము ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు వై జై అందోని రాహుల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫామా అరుళ్ళప్పారెడ్డి ఆరోగ్యమ కుటుంబం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఫామా కీర్తి రెడ్డి, మాణిక్యమ్మ మరియు నిర్మల రజీనా ఆటమ్మ దేవానుగ్రహంతో ఆత్మతో నింపబడటానికి, ఫమా జోనేశ్వర రెడ్డి దేవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ షౌరిలో జోసఫ్ రెడ్డి ఫాతిమరానికి మంచి ఆరోగ్యం, దీప్తి శ్రేయ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నూజివేడి నుండి ఎం సాగర్ కృపావేడి గ్లాడీఫ్కి పవిత్రాత్మతో అభిషేకంతో జ్ఞానవరం దయచేయాలని కోరుకుంటూ వారు 7 రోజులు ఆరాధనలో స్పాన్సర్ చేసి ఉన్నారు. అలానే చరిత ఫ్రీకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కొండు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏలూరు నుండి లిల్లీ కుమారి బాలరాజు అప్పు పదవి విడుదల పొందటానికి, ఏలూరు నుండి మోక్షరాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, మేరీ ఏలూరు నుండి దేవానికి రాని కోసము, హైదరాబాద్ పాపులమ్మ శ్రీకాంత్ రెడ్డి జీ వారికి మంచి హౌస్ మరియు పార్ట్నర్ అనే దేవుడు అనుగ్రహించాలని, చందనకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నాగార్జున సాగర్ నుండి వరలక్ష్మి డిప్యూటేషన్ క్రింద ట్రాన్స్ఫర్ దేవుడు దయచేసి అనుగ్రహించాలని, మంచి ఆరోగ్యం కూడా దయచేయాలని, గాదే దినరాజు రెడ్డి మరియు మంచుల బిడ్డలకి మంచి దైవానుగ్రహం మంచి ఆరోగ్యం దయచేయాలని, కందుల మర్రెడ్డి మేరియమ్మ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, బ్రాహ్మణపల్లి నుండి స్వప్న మేరీ ఫ్రీవా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి డోరుదెడ్డి దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియజేస్తూ, నల్గొండ నుండి అందోని త్రైఫా కుటుంబము బిడ్డ 2 కుమారులని పవిత్రాలతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ కుటుంబము అఖిల్కి మంచి ఉద్యోగం మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మధురాయలు నుండి అనిత మేకల వర్షిత్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేసి, సందీప్కి మంచి ఫ్యూచర్ దయచేయాలని వారు కొన్ని అప్పు బాధను విడుదల పొందటానికి, కోసూర్ నగర్ నుండి రమ్మ నూతన హౌస్ కట్టడానికి కోరుకుంటున్నారు. ఎటువంటి ఆడంగాలు లేకుండా హౌస్ పని తొందర పూర్తి చేయడానికి, హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి కుటుంబము బాల జోషిత్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్, నషీర్త్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, అనుఫాన్ శాంతి వాసుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, అందోని అనుదీప్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ చిన్నబంధుని జోస్ సంధ్య వర్షితకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ మేరీ దీపిక ఉద్యోగాని కోసం, వై మేరీ మంచుల బ్యాంకులో ఉన్నట్టు పేపర్ సమస్యలను విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి పాపిరెడ్డి సుజాత కుటుంబము నడిపించిన స్కూల్లో ఉన్న బిడ్డలందరూ పవిత్రాలతో నింపబడటానికి, మరి హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు.
ప్రదీప్, శ్యామల, ఫ్రీష్ వారి ఆ కుటుంబాన్ని అనుగ్రహించాలని, రాజేష్, ఫిందుజ వారికి కొన్ని అప్పు బాధ విడుదల ఉంది, మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయడి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి షారుమల సురేష్ రెడ్డి స్ఫూర్తి సంకల్ప మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు త్రైఫా రాయపరెడ్డిని దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, జమ్మాపురం నుండి జార్జ్, రాణి, వేళాంగండి జయరాజు, సుజాత, శౌరి వారందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి డి నిర్మల దేవానికి రాని కోసము, సూర్యపేటని పూత్తోడ సుశీల, పి నిఖిల్, నికారిగా దేవానికి రాని స్వామి 14 మందిని అక్కడ నుండి తీసుకొని వస్తున్నారు. దేవుడి నుండి అనుగ్రహించాలని కోరుకుంటూ, కాఫు రాణి బిడ అయినటువంటి తిరుమల రెడ్డి, అనుష మేరీ, అనుష రెడ్డి వారి కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి రవళి ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బాదండ్రి యేసు నామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. యేసు వెలుగెత్తి పలికినను, నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అబ్బా తండ్రి యేసునామలు ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగిదని బట్టి విజయవాడ ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయ, దేవయ్య కుటుంబము బిడ్డలకి మంచి మ్యాచ్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు విజయవాడనే కాటా కార్తిక్, ఫిరిషా వారు కోర్ట్ కేసుని ముగించి కుటుంబ జీవనం నడిపించే వారు దయచేయాలని, హైదరాబాద్ హేమలత, చింతపుళ్ళ, క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ, సూర్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినట్టు సోది సుందర్ రెడ్డి బిడ్డల దేవభక్తితో నడవడానికి, రమణపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగము మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి టి వినయ్ కుమారు, శ్వేత, జస్వీత్, అన్విత్ రెడ్డి వారికి అనుగ్రహంతో మంచి చదువు మరియు ఉద్యోగం ఎక్స్టెన్షన్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు, ప్రియ, ప్రణద్ రెడ్డి, నవ్య వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రమంతపూర్ణ తోట ఆరోగ్యమ దేవానికి రాని కోసము, మరియు ఆరోగ్యమ ఓరంగడ్ నుండి వంశకి మా సంతాన భాయాని కోసం, ఫియోషుకి విశ్వా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, దీపిక రెడ్డి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, కోదాడ నుండి కే ప్రసాద్, ఫిహెచ్ ఫబరీనా చదువుకునే వారి బిడ్డలను దేవుడు పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి, దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రవళిగా దేవానిగరాని కోసము, హైదరాబాద్ అరుణ ప్రార్థన సహాయ అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి, అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిన వారందరిని అనుగ్రహించి దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి విజయవాడ నుండి ఈదర, కంచర్ల, నీలయ డబ్బు సమస్య విడుదల పొందటానికి, విజయవాడ ముండా అన్నమేరి బిడలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ సౌజన్య, విజయ్, అరుణ, ప్రమీళ, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంచుల మరియు మా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మోక్షరాన్ని అప్పుబాధ విడుదల పొందడానికి, మడంబడండి భువనగిరి ఆనంద్, కళ్యాణి, కిషోర్, బాలకిషోర్గా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి దంపతులు అనుగ్రహించాలని, హైదరాబాద్ కటకం అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని ఆశీర్వదించాలని,
హైడ్రాని పొలిమెట్టల అరుణ దైవానుగ్రహాని కోసము, హైడ్రాని అన్నిద కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, హైడ్రానికి కరుణారెడ్డి కుటుంబము, తన్వీర్, దీప్తి మరియు వారిని దేవుడు దీవించాలని, దేవభక్తితో నడవడానికి కృపా దయచేయాలని కోరుకుంటూ విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినట్టు బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రషీత మరియు కుమారుడైన జ్ఞానప్రకాశ జీవిత సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి విమల కుమారి వారికి రావాల్సిన సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు చేయాలని కోరుకుంటూ, మరియు నల్గొండ నుండి 50 అన్యామేరి ఉదయ ప్రణది దంపతులను ఆశీర్వదించి ప్రదీప్ రెడ్డి శృతి యూఎఫ్ఎల్ వారికి ఉద్యోగములు ఎక్స్టెన్షన్ కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి తొగూరు ఆర్తరు వి పాపమ్మ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి కుమారుడైన అపూర్వ కుమారుడుకు అన్మోల్ రెడ్డికి ఉద్యోగం మంచి ఆరోగ్యం చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి వరప్రకాశరావు వైశాఖ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలి, సుశీలమ్మకి మంచి ఉద్యోగము, ఆరోగ్యరావుకు మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి ప్రకాశ్ ఫర్ల కుమారి బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమౌందనము ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మనమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వాక్యము. యేసు వెలుగులనను నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వాణిని విశ్వసించుచున్నాడు. హైదరాబాద్ నుండి ఫుచ్చాద రమేష్ రెడ్డి బిడల దైవ విశ్వాసము దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుందరనగర్ ఏరవరాని ఇలాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, మరి హైదరాబాద్ రీఫట్ ఇచ్చే మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్కి జోఫ్న మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1 బిఫా దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ లూరుద రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినాను. బహుమూరుదారుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మెడంబడిన 50 రూబీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మెడంబడిన ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన వారి యూఎఫ్ఎల్ ఉంటున్నారు, మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నల్గొండ నుండి జుడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాలు మరియు తనుజ మరియు దైవానుగ్రహంతో పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ ఫెలినా లోషిఫ్ దైవానుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దైవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి ఆరోగ్యమేరి ఫుప్రేఫుర్ షౌరెడ్డి జోన్ ఫకీర్తో దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అనంతపురం నుండి మరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ మలాది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి తామసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి లిల్లి మేరీ కుమారుడికి పిఆర్ బిఫ్ దేవుడు ఆశీర్వదించాలని, గాగలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసం, గాగలపూర్ నుండి ఫెలస్టీనా దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు రాహుల్ తేజ పవిత్రాత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి కేథరిన్ జీసస్ దేవరెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కమ్మని ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని,
ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం, గుమ్మల, లూర్దు కుటుంబంలో పవిత్రాత్మతో నింపబడటానికి, ఈదరు నుండి బాలకోట మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదరు నుండి గోల చోది బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, గురముచ్చి వినోద్ ఈదరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెస్లో అనారోగ్యంతో అమ్మగారులందరూ ప్రార్థన సహాయం అడిగినారు. ఈ మధ్యలో ఆపరేషన్ ఫాతిమా అమ్మగారు మరియు మరియ సుందరి, విజయలక్ష్మి, సిస్టర్ ఇన్ఫెంటీనా, జ్యోతి వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జవమలమ్మ గారు, కాంగ్రెషన్లో ఉన్నటువంటి 500 అమ్మగారు అందరి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అదే కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్ అయినటువంటి ఇమాకులేట్ మేరీ ప్రొవిన్స్లో ఉన్న ప్రొవిన్షియల్ అమ్మగారు, ఆ ప్రొవిన్షియల్ అమ్మగారు అందరూ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. యోహాను సువార్త 12:44. యేసు వెలుగెత్తిట్లనెను, నన్ను విశ్వసించువాడు నిన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హత్వ నుండి విజయ ప్రణయ్ బిదిల్ దైవానుగ్రహం కోసము, హత్వ నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము, హత్వ నుండి ఇన్నవసమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు, కడప నుండి కే నిర్మలమ్మ జోజరెడ్డి బిడ్డలని దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరంపల్లి కావిద అజయ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, రిత్తిమ, ఉదయ్ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారిగా దైవానుగ్రహం మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి నవీన్, ఫరీదా మంచి అలవాటు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పబారి విడుదల పొందటానికి, మరి హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము, ఓస్టుని ఉషాలన్ దైవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతీయ రమారావు బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, మరియు బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంధాన భాగ్యాని కోసము, బెల్లారు నుండి షేక్ మేరీ పర్వాలిగా అనుష చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, భద్రాచలం నుండి సంధ్య ఫరీనా ఉద్యోగం మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దేవానుగ్రహాని కోసము, విజయవాడ ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వెళ్ళటూడ జ్యోతి టీచర్ అనిత రాజేష్ ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి సమస్యను విడుదల పొందటానికి, వెళ్ళటూరుండ మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వెళ్ళటూండ బేదు శ్రీకాంత్, నిర్మల జెసికా దైవానుగ్రహం తప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గాగలపూర నుండి తిరుమల జ్యోతి, ప్రశాంత్ రెడ్డి, రితిక్ రెడ్డి వారిని దేవుడు దీవించి వారికి హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గాగలపూర్ నుండి పోతిరెడ్డి, శ్రవణ్ జోసఫ్, షౌరెడ్డి, పిఆర్ విశ్వం మంచి భవిష్యత్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి షౌరులు కుటుంబం ఆరోగ్యరెడ్డి కుటుంబము అందరెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియజేస్తూ, బాదండి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ శక్తితో బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 12:44. యేసు వెలుగెత్తిట్లనెను,
నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అబ్బా తండ్రి యేసునామలి వాక్యమే ఆనందమయ్యే యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ కొరే దేవానికి రాని కోసము, హైదరాబాద్ రాణి పశుల వంశీకి దేవుడు పవిత్రత నింపబడటానికి, రత్నమేరి హైదరాబాద్ రత్నకుమారి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, ఫ్రీకని హృది మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, వరప్రకాశారు మంచి ఆరోగ్యం దయచేయాలని, రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి తాలేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసము, తాలేచెరు నుండి ఏర విజయకుమారి చిన్నపరెడ్డి దేవానికి రాని కోసము, తాలేచెరు నుండి వెన్నయ్య శ్యామల రాజశేఖర రెడ్డి ఎర్రయ్య దేవానికి రాని కోసము, తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా దేవుడు దయచేయాలని, యూఎఫ్ఏలో ఉన్నటువంటి బాల స్వాగత రెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వైశాఖ నుండి అందోని కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, వైశాఖ జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగం దయచేయాలని, వైశాఖ విజయవాడ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, అన్ని విధాలుగా ఆడంగాలు తొలగిపోవటానికి, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, గుండకల్లి నుండి గువ్వల అన్న మా దేవానికి రాని కోసము, గన్నవరం నుండి గోటి లక్ష్మి కోటేశ్వరమ్మ మరియు రమేష్ దేవానికి రాని కోసము, హైదరాబాద్ నుండి సౌమ్య వారి బిడ్డలకి దేవానికి రాని కోసము, తాలేచర నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాడేపల్లిన ప్రమీల దేవానికి రాని కోసము, తాడేపల్లి అమ్మావతి షారమ్ల మేరీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవానికి రాని కోసము, మరియు తిరుపతి నుండి అనిత ఇద్దరు కుమారులకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి బిడ్డలకి దేవానికి రాని కోసము, వరంగల్ లిల్లిమేరి బిడ్డలకి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి ఫరీదా సున్నారు దేవానికి రాని కోసం, మరియు వరంగల్ నుండి తుమ్మ నిర్మల దేవానికి రాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ చిన్నమ్మ బిడ్డ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి కరుణాసురి దేవానికి రాని కోసం, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు దేవుడు సింధుకు విఫా అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తున్నాం. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, పుట్టి శాంతమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ సిలివమ్మ దేవానికి రాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ హృదయ రాజు మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తమ్మి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జైల్పోల్ రెడ్డి దేవానికి రాని కోసము, మరియు హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడ్డల దైవ సేవ చేయడానికి ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికకి దెందల్ ఫ్రీ సీట్ దేవుడు దయచేసి ల్యాండ్ ప్రోమణ విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవానికి రాని కోసము, ఏరవ నిర్మల జ్యోతి గౌదరెడ్డి దేవాన్ని గ్రహించాలని, అన్నమ్మ తరుణకి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, అంబాదండ్రి యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, ఆశింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయం అందేనో ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 12:44 వాక్యమే. యేసు ఎలుగెత్తిట్లనెను, నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాను. జడ్చర్ల నుండి లేదా అప్పమాన విడుదల పొందడానికి, కల్లపల్లి నుండి శైలజ,
పైరు పంటల దేవుడు దీవించాలని కోరుకుంటూ ఖమ్మం నుండి రమాదేవి దేవానుగ్రహ కుటుంబ శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము, మరియు ఖమ్మం నుండి బాటగారి నాగమణి ప్రకాశరావు ఇచ్చేయ రోషుని దేవుడు దీవించాలని కోరుకుంటూ గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌర్యురాడే ఆరోగ్యకి మంచి ఆరోగ్యం, గుంటూరు నుండి రాయపరెడ్డి లత మంచి ఆరోగ్యం, ప్రణీల్ రెడ్డి బిందుని దేవుడు ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి వృద్ధి దేవానుగ్రహాన్ని కోసం, గుండోండి శారద దేవానుగ్రహాన్ని కోసము, గుండోండి స్వరాజ్య ప్రస్తుత రూపారాయణ దేవానుగ్రహాన్ని కోసము, గుండోండి వత్సకుమారి అప్పబాయి విడుదల పొందటానికి, గుండూరు నుండి మరణిని ప్రదీప్ రూపారది వారు దేవానుగ్రహంతో వారు ప్లాన్ చేసిన కార్యాలన్నీ పూర్తి చేయడానికి కోరుకుంటూ వైశాఖ పిహెచ్ శ్రీదేవి జయకుమారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ వైశాఖ పిల్లమేరుఫేర్టి జ్ఞానప్రకాశ దేవుడు చేసిన అద్భుత కార్యానికి వందనాలు తెలియచేస్తూ వరంగల్ నుండి దయాగర్ రెడ్డి రాజదీప్తి దేవభక్తితో పవిత్రతో కుటుంబంలో బిడ్డలు నింపబడటానికి, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రకాశం ఇన్స్టిట్యూట్ నుండి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగము, రెండు చెందిన కానుక మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగాన్ని దయచేయాలని, రెండు చెందిన సున్నిత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం, రామకుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశంలో వెళ్ళటానికి ఎటువంటి ఆటగాలు లేకుండా పూర్తి చేసే వరము అనుగ్రహించాలని కోరుకుంటూ రమంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి నిర్మల వారి మరి సంపత్ కుమార్కి జ్ఞాన వివాహముల ప్రవేశించడాన్ని ఆటంకాలు తొలగించాలని కోరుకుంటూ విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ ప్రభాకరరావు ఆరోగ్యమికి మంచి భవిష్యత్తు దయచేయాలని, కాకినాడ నుండి ప్రణతి అన్వేషరుడి దేవానుగ్రహాని కోసము, కాకినాడ నుండి జోసఫ్ దేవి సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమా సింధు దేవ ఆశీర్వదించాలని కోరుకుంటూ కర్నూలు వి జనయిద పి ఆనంద్ బాబు వి శారమల దేవానుగ్రహాని కోసము, కర్నూలు జయన చేసిన వ్యవసాయాన్ని బిఫిన్స్ని దేవుడు ఆశీర్వదించాలని, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెంట్ బ్రిజిట్ కాన్వెంట్ అమ్మగారులో ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అంతోని మార్తమ బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి షార్మల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నర్సులు పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసం, నల్గొండ సుధారాన్ని వారు చేసినటువంటి బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి ఏరవల్ ఊర్దు మీద దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బెల్లంకొండ నుండి వాణి రిత్విక్ ప్రభుద వారికి విశ్వదేవుడు దయచేయాలి. ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవభక్తితో నడవడానికి దేవానుగ్రహాని కోసము, ఒంగోలు రాజశేఖర ఉద్యోగాని కోసము, పెరంగిపాలెం నుండి రచిత్ కుమార్ యోసులు ఉద్యోగాని కోసము, పురము నుండి అలెన్ సుందరమ్మ కుమారుడు నడిపించిన సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరీదా సుశీలమ్మ హరి మురళి దేవానుగ్రహంతో నింపబడటానికి, మరియు కర్నూలు నుండి నూతనబల్లి దండు రాజు సౌజన్య దేవుడు గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, కర్నూలుని డోన్ శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన డబ్బు తిరిగి పొందాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపెట్టి ఆరోగ్యమైన దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తూ, అబ్బా తండ్రి యేసునామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 12:14 యేసు పలికినను నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అబ్బా తండ్రి యేసునామలి వాక్యం ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సుందర నగర్ నుండి ఏరవ శిలివమ్మ రవీంద్ర రెడ్డికి అప్పు భారం విడుదల పొందటానికి కుమారుడికి ఉద్యోగానికి కోసం ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి హైదరాబాద్ నుండి బిడ్డల మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి విజయ జోజిరెడ్డి బిడ్డలకి మంచి ఉద్యోగము, విజయ మేరీ ప్రశాంత్ కుమారు బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుని పవిత్రమంది నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ అన్య మేరీ వినయకి విశ్వాస దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫాతిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జీ లూర్ద్ మేరీ అందోనరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు డొండేటి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, జీ మనోజ్ రెడ్డి రమ్య దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు కే బెంచమిన్ బిడ్డలందరినీ దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రోగ్రాం బిడ్డల పొందటానికి, కర్తి రమాలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, తిప్పారెడ్డి కళ్యాణి వీ ఫ్రీగా ఉద్యోగాని కోసము, వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు నాగలక్ష్మి ఫిహెచ్ వినయ్ విఫా కోసము, మరియు గుంటూరు నుండి రోఫీ పూర్తికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కాశీ విజయమోహన్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియా కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టి ప్రియంగా ఉద్యోగాని కోసము, పాస్టర్ సామూల రాణి దాంపత్య జీవితం ఐక్యమతో ఉండే కృప కోసము, జంగమనుడి ఆరోగ్యం కుమారుడికి మంచి సంబంధాలు ఉద్యోగము, అఖిల్కి మంచి సంబంధాలు, అందోనరెడ్డి లూర్ద్ మేరీ దేవానుగ్రహాని కోసము, మరి భవాని గురువారెడ్డి అప్పుబాల విడుదల పొందటానికి, వరంగల్ శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నా రోస్తున్న ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరూ సమర్పించి ప్రార్థిస్తాము. మరియు అగదా బఫాని హస్బెండ్కి పారాలిసిస్ రోగం నుండి విడుదల పొందటానికి, భయపెట్టి త్రేసా పోపడిషన్ నుండి విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి మొహాల నొప్పి నుండి విడుదల పొందటానికి, మరణిని రాణి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయం అడిగినారు. సోయాఫ్టెల్ కుటుంబంలో పవిత్రాత్మతో నింపబడటానికి, గ్రేస్ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్ దేవుడు పవిత్ర జ్ఞానముతో నింపబడటానికి, కే ఆరోగ్యమేరి దేవభక్తితో నింపబడటానికి, సురపల్లి అందోని దేవానుగ్రహంతో నిమ్మగండ రాజ్య జ్యోతి కుటుంబంలోని బిడ్డలందరినీ పవిత్రనామంతో నింపబడటానికి, వట్టి రోసులీన దేవానుగ్రహాని కోసము, భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, ఆగ్నేశ్వరాణి ఉద్యోగాని కోసము, అనిధరాణి అప్పమాన విడుదల పొందటానికి, రోస్మేరి కుమారుడుకు ఐపీసీ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, గుంటూరు జోన్ అబ్రాహము కుమారుడు రాసినటువంటి పరీక్షలు ఉన్నత విజయం పొందటానికి, బరగల మోహన్ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కనబంటుల శ్యామల డిఎఫ్సి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొంది ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, జిల్లారి వేణి అపవిత్రాత్మ నుండి విడుదల పొంది ఆత్మతో నింపబడటానికి, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యం దయచేయాలని, పి చందన మంచి ఆరోగ్యం దయచేయాలి, పెండ జ్యోతి బిడ్డలకి మంచి ఉద్యోగము, పునుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండి విడుదల పొంది, నిఖిల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, పుండి
పుట్టి బాలతరేస మంచి భవిష్యత్తు దయచేయాలని, సిలివా చౌదరి మంచి భవిష్యత్తు, సుశీలమ్మ దేవానికి రాని కోసము, టోన్సోన్ పిన్ హీరో దేవానికి రాని కోసం, యు ఫినిదారెడ్డి బాబాయ్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, బట్టి శౌర్యులు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలి, మీరు సుమంది దేవానికి రాని కోసము, రౌండం జోజరెడ్డి దేవానికి రాని కోసము, సత్యప్రకాశ్ రెడ్డి జి అనితకి నీఫ్ గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు దేవుడు పవిత్రమతం నింపబడటానికి, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవుల ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడ మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించి ఈ ఆరాధనలో మేము ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం ఇప్పటి వరకు సమర్పించినటువంటి ప్రతి ఉద్దేశములను, కోరికలను, అర్థనలను అమ్మ మరియమ్మ గారికి విమల హృదయంలో కూడా సమర్పించి ప్రార్థిస్తాం. నిత్య సహాయమాత ప్రతిష్ట జపము ఆగస్టు 15 స్వర్గారోహణ పండగ జరుపుకున్నటువంటి సమయంలో అమ్మ తల్లి మమ్మల్ని అందరినీ ఆదుకొని అమ్మ తల్లి యొక్క సంరక్షణ వలయంలో మన ఆ కోరికలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తూ అందరూ ఏకీభవించి పలకండి. దైవజనని మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మాకున్న సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. సెప్టెంబర్ నెలలో రాబోచిన బిడ్డలందరినీ అనుగ్రహించమని, అలానే ఆంధ్ర తెలుగు ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో సేవ చేసినట్టు బిషప్ గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశాలందరినీ అనుగ్రహించమని, పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యమవడని గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వర్షం పడలేక బాధపడుతున్నట్టు ప్రతి ఒక్క బిడ్డలని, రైతులందరినీ, ప్రతి ఒక్క గ్రామాన్ని అనుగ్రహించమని, కుంభవర్షాన్ని వారికి అనుగ్రహించమని, పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పుచ్చుమబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుడు ఈ ఆరాధనలో మనలందరూ నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, ఆరాధన ఆశీర్వాద సమయంలో మన కుటుంబాన్ని, అనేక అవసరాలని, ఈ వారం మనం చేయబోచున్న ప్రతి ప్రయత్నాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మోగరించి ఆశీర్వాదం స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వరప్రసాదమా చల్లని తల్లి, దివ్యానురాగమా దయగల మల్లి. దేవుని వరప్రసాదమా చల్లని తల్లి, దివ్యానురాగమా దయగల మల్లి. జపమాల ముత్యాల దారమై మా కన్నీరు లెక్కించు. పాపపు చీకటి గుండెలో ప్రార్థన దీపమై వెలుగించు. జపమాల ముత్యాల దారమై మా కన్నీరు లెక్కించు. పాపపు చీకటి